నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇది ఎప్పుడు నేను చూపిస్తుంటాను కదా, స్టెప్ చైన్‌లో చాలా రకాలు చేశాము. సైడ్ వేరే పెండెంట్స్ ఇచ్చాను. డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకోవచ్చు. నవరత్న పెట్టుకోవచ్చు. మన ఇష్టము. ఇదేంటంటే సింపుల్‌గా లైట్ వెయిట్‌లో 2 బొట్టుమాలలు ఇచ్చేసాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే 4 లైన్స్ స్టెప్ చైన్ అనమాట. సేమ్ ఒకేగా ఉండింది. 4 లైన్స్‌ని ఏం చేసామంటే కింద 5 లైన్స్ ఇచ్చేసుకొని పైన 3 లైన్స్ ఇచ్చేసి చేసిచ్చామనమాట. చిన్న బొట్టుమాలలు 1, 2 ఇచ్చేసి చాలా లైట్ వెయిట్‌లో చేస్తాం బొట్టుమాలలు. అలా లైట్ వెయిట్‌లో కూడా చేసేసుకొని ఇలా ఇప్పుడేంటంటే ఒకటేగా 4 లైన్స్ ఉన్నది. ఇప్పుడు కింద వరకు 5 లైన్స్ చేసేసి పైన ఒక 3 లైన్స్ చేసిచ్చాము. మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకొస్తే చేసుకోవచ్చు. స్టెప్ చైన్‌లో ఇంకా చాలా వెరైటీస్ చేస్తుంటాను. తీసుకొచ్చారంటే చేసిస్తాను. ఇది కూడా యాక్చువల్లీ ఏంటంటే ఒక ఎమరల్డ్ అనమాట. ఒరిజినల్ ఎమరల్డ్ పాతది అంతకుముందు వాళ్ళ దగ్గర ఉంది. చాలా సింపుల్‌గా ఒక లైన్ ఇట్లా ఉందనమాట. దానికేం చేసామంటే ఎమరల్డ్ సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేటివి లైట్ గ్రీన్ మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసుకొని స్క్వైర్ స్టోన్స్. తనకేంటంటే నాకు గుట్ట పూసలు కావాలి అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇలా గుట్ట పూసలు ఇచ్చేసాము. సింపుల్‌గా ఇట్లాగ కొంచెం లైట్‌లో కావాలి, సింపుల్‌గా కావాలన్నారు. అందుకని ఇట్లా ఎమరల్డ్ స్టోన్స్ ఇచ్చేసి గుట్ట పూసలు ఇచ్చేసి సింపుల్‌గా చేసిచ్చాము ఇలాగా. దీంట్లో రూబీ అయితే రూబీ వేసుకోవచ్చు. ఇలా స్క్వైర్ స్టోను మన ఇష్టం, కస్టమర్ చాయిస్‌ని బట్టి వైట్ వేసుకోవచ్చు. తనకేంటంటే మంచి గ్రీనే కావాలన్నారు. సేమ్ గ్రీన్ వేసామనమాట. అది ఎంత లైట్ గ్రీన్ ఉందో కింద కూడా అంతే గ్రీన్స్ సేమ్ వేసేసి మేము ఇలా సెట్ చేసి ఇచ్చాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్‌ది లైట్ ఈ కలర్ ఉన్నాయన్నమాట. హెమతిస్ట్ కలరే లైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఉట్టిగా అంతవరకే ఉన్నాయన్నమాట. సింపుల్‌గా ఉంది. బాగా పాతది ఇది. అందుకని ఏం చేసామంటే తను ఆ వీడియోలో చూసి వైలెట్ కలర్ బీడ్స్ పెట్టించుకుంటానని తీసుకొచ్చారు వేరే ఊరు నుంచి. తీసుకొస్తే ఏం చేసామంటే రింగ్స్ పెట్టేసుకొని ఇలా వైలెట్స్ సింపుల్‌గా చేసేసుకొని వేసేసుకొని వైలెట్ ముత్యాలు వేసేసి లాకెట్ కూడా ఇలాగ వేసి సెట్ చేసి ఇచ్చేసాము. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కదానికి ఎలా ఉంటది ఏంటి అనేది అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు మీది ఇలా ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా తీసుకొచ్చిన ఇలా కలర్ రెడ్ ఉంటే రెడ్, వైలెట్ ఉంటే వైలెట్, గ్రీన్ అయితే గ్రీన్ వేసుకోవచ్చు. చాలా లైట్ వైలెట్ ఉన్నాయి. అందుకే ఇక్కడ లైట్ వైలెట్టే వేసామనమాట. సింపుల్‌గా లైట్ వెయిట్‌లో ఇట్లా చేసుకోవచ్చు. దీనికి 47 వైలెట్ బీడ్స్ యాడ్ చేసాము. అట్లాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే తీసుకొస్తే చేసిస్తాను. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర వైట్ ముత్యాలు ఇలా ఉన్నాయని తీసుకొచ్చారు. సైజుని బట్టి అనమాట. సైజుని బట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు వేరే దానికి ఇది ఇంకా అవుతుంది. కొంచెం పెద్ద సైజు ముత్యాలుంటే ఇలా పెద్దది రెడ్, గ్రీన్, వైట్ వేసేసుకొని ఒక లాకెట్ లాగా గోల్డ్‌లో అల్లుకొని 1½ గ్రామ్‌లో అట్లా సింపుల్‌గా లైట్ వెయిట్‌లో చేసి ఇచ్చేస్తాము. హుక్కు అన్నీ కలిపి 1½ 2 గ్రామ్స్‌లో చేసుకోవచ్చు సైజుని బట్టి. ఇప్పుడు ఇదేంటంటే చిన్న ముత్యాలు కాబట్టి చిన్నవి చేసామన్నమాట. ఇలాగ రెడ్, వైట్, గ్రీన్ ఇలా వేసేసుకొని ఇక్కడ ఏంటంటే రెడ్ మధ్యలో ఇచ్చాను. ఇప్పుడు ఇందులో గ్రీన్ మధ్యలో ఇచ్చాను. గ్రీన్ 2 వైట్ కలర్ బీడ్స్ ముత్యాలు ఇచ్చేసి మళ్ళీ ఏంటంటే రూబీ వేసి ఇలా ఇచ్చేసాము. ఇది మనకి సైజుని బట్టి మీ దగ్గర బీడ్స్‌ని బట్టి 2 లైన్స్ ఉందా, సింగిల్ లైన్ ఉందా అలా బట్టి సైజ్ కొంచెం పెద్దవి చిన్నవి అలా చేసుకోవచ్చు. లైట్ వెయిట్‌లో చేసిస్తాను. ఇవేంటంటే గ్రామ్ నుంచి గ్రామున్నర 2 గ్రాముల హుక్‌తో సహా వస్తాయి సైజుని బట్టి అనమాట. బీడ్స్ పెరిగే కొద్దిగా పెద్ద సైజ్ అయ్యే కొద్దిగా తీగ క్యాప్స్ పెద్దవి అవుతాయి కాబట్టి కొంచెం వెయిట్ అటు ఇటు వస్తుంది. ఇట్లా చిన్నవి ఉంటే చాలా లైట్ వెయిట్‌లో వస్తే చేసుకోవచ్చు. మీరు ఎవరైనా తీసుకొస్తే 1 గ్రామ్‌లో కూడా చేసిస్తాను. ఇవి యాక్చువల్లీ ఏంటంటే నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. చెంపసరాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇది 3 లైన్స్ అనమాట. తను 3 లైన్స్ ప్లెయిన్ గోల్డ్‌తో చెంపసరాలు ఉన్నాయి. నా వీడియోస్‌లో చూసి అలా వద్దండి ముత్యాలు కావాలి ఇలా అన్నారు. ఒక సింగిల్ లైన్ తీసి కరిగిచ్చేసాము. కరిగిచ్చేసి ఇలా కొంచెం లింకులు అది కొత్తవి యాడ్ చేసేసుకొని హుక్కు ఇవన్నీ. ఇప్పుడు ఇలా మధ్యలో 2 లైన్లు ముత్యాలు, కింద బుట్టలు ఇలా చేసిచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే పాయల మధ్యలో ఒక ముత్యం వేసుకుంటూ ఇలాగ ఇప్పుడు చేసిచ్చాం. 4 లైన్స్ అయింది. అంతకుముందు ఏంటంటే 3 లైన్స్ ప్లెయిన్ గోల్డ్ ఉంది. ఇప్పుడు 4 లైన్స్ ముత్యాలు అన్నీ ఇచ్చేటప్పటికి చాలా డిఫరెంట్‌గా స్టైల్‌గా ఇలా ఉంటాయి అన్నమాట. ఉన్న పాత వాటికి కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ముత్యాలు బాగా నడుస్తున్నాయి. అన్నిటికి మ్యాచ్ అవుతాయి కాబట్టి ఉన్న పాతవి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది ఇంకా పాలిష్ అవ్వలేదు. అయ్యాక మీకు ఇంకా ఫోటో పెడతాను చూడండి. ఈ లూప్స్ అన్నీ వాళ్ళవే అనమాట. ఉన్న పాయలు ఉన్నాయి. అలాగే ఏం చేస్తామంటే ఆ ఉన్న పాయలకి అదే చైన్‌కి ఉన్న రింగులకి ఇప్పుడు బుట్టలు కొత్తగా చేసుకొని సింపుల్‌గా చిన్న చిన్నవి బుట్టలు యాడ్ చేసేసాం. ఇలా మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకొస్తే చేసిస్తాను. మన దగ్గర ఎప్పుడు కొన్ని చిన్న చిన్న కమ్మలు కొంటూ ఉంటాము. అలాగలా చాలా కమ్మలు అయిపోతాయి. కొద్ది రోజులు బోర్ పడతాయి అనమాట. అలాగే కమ్మలు అవన్నీ ఉంటే ఒక కస్టమర్ లాకెట్స్ కూడా ఉన్నాయి తన దగ్గర. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బాగా చూస్తే అర్థమవుతాయి. సూత్రం లాకెట్స్ ఇవి 2. అంతకుముందు సూత్రాల్లో వేసుకుంటారు కదా లాకెట్స్. వాటికి ఏం చేసామంటే బ్యాక్ స్క్రూ ఇచ్చేసి కింద కూడా ఏం చేసామంటే గుత్తులు ఇచ్చేసాననమాట. చిన్న చిన్న రింగ్స్ పెట్టేసుకొని ఇలా బ్లాక్ బీడ్స్ కావాలన్నారు. బ్లాక్ స్టోన్ ఉంది కదా అందుకని బ్లాక్ బీడ్స్ కావాలన్నారు. బ్లాక్ బీడ్స్ చిన్న చిన్నవి వేసిచ్చాను. అలాగే మనం వాడనివి ఏవైనా సరే కొద్ది రోజులు వాడిన తర్వాత ఇప్పుడు చైన్ లాకెట్లో ఉంటే బోర్ కొడతాయి కదా అలాంటివి కూడా ఇప్పుడు ఇవి చేసుకోవచ్చు. ఇవి నల్లపూసల సూత్రం చైన్‌లో ఇంతకుముందు అలా ఉన్నాయి అనమాట. నల్లపూసలకి ఉంటాయి కదా సూత్రం చైన్‌కి అలా ఉన్నాయి. ఈ 2 లాకెట్స్ లాగా వాడుకున్నారు. బోర్ కొట్టింది ఇప్పుడు కమ్మలు చేసిచ్చాను. ఇవి కూడా ఏంటంటే వేరే వాటిలోంచి తీసేసాము. ఇవి కమ్మలు కాదు యాక్చువల్లీ వేరే నక్లీస్‌లోంచి బిట్స్ తీసేసి అది వద్దు అండి అన్నారు. అందుకని ఏం చేసామంటే అది ఫ్లిప్ చేసుకొని ఇంతకుముందు ఇలా ఉన్నాయి. ఫ్లిప్ చేసేసుకొని బ్యాక్ స్క్రూ పెట్టిచ్చేసాను. స్క్రూ పెట్టిచ్చేసి కింద ఏం చేసామంటే
గోల్డ్ బాల్స్ 2 అవి వేసి ఇచ్చేసాను. గోల్డ్ బాల్స్ పాయలు అవి వేసాము. అలా సింపుల్‌గా కొద్ది రోజులు వాడి ఇంకా బోర్ కొడుతున్నాయి నాకొద్దు అనుకుంటే, ఇప్పుడు ఇలా సింపుల్‌గా తనేంటంటే పెద్ద పెద్దగా హ్యాంగింగ్స్ పెట్టుకోలేరు. అందుకని అన్నీ సింపుల్‌గా చేసాం. అంతకుముందు ఇది గ్రీన్ స్టోన్ నక్లిస్తే ఇది. కాకపోతే ఏమైందంటే ఇది మరీ సింపుల్‌గా ఉందని కొంచెం ఇటు అటు గోల్డ్ పాయలేయమన్నారు. లూప్స్ పెట్టిచ్చేసుకొని లేజర్‌లో పాయలు వేసిచ్చేసాం. అలాగే చిన్న చిన్న మార్పులు చేసుకొని కూడా మళ్ళీ కొత్తగా వాడుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే మరీ చిన్నగా ఉన్నాయి స్టడ్స్ పాపవి. అందుకని ఏం చేసామంటే కింద రింగ్ పెట్టేసి రింగ్‌లో కొంచెం రూబీస్ అవి వేసి ఇచ్చేసాను. సింపుల్‌గా అంతే చిన్న బ్యాక్ స్క్రూస్ పెట్టేసుకొని మార్చుకొని అలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఏదైనా కొద్ది రోజులు వాడి నాకు లాకెట్లు బోర్ కొడుతున్నాయంటే లాకెట్లు కమ్మలు చేసుకోవచ్చు. కమ్మలు లాకెట్లు చేసాము. చాలా డిఫరెంట్‌గా చాలా రకాలు చేసుకోవచ్చు. బోర్ కొట్టినాయి అనుకుంటే మీరు తీసుకొస్తే అన్నీ ఒకేసారి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర బాబా లాకెట్ ఉంది. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు కదా! ఆ లాకెట్ అనమాట. ఆ లాకెట్‌కి ఏం చేశామంటే వైట్ స్టోన్స్ నేను ఇంతకుముందు వేరేవి చేశాను కదా! అలాగే చూసి తీసుకొచ్చారు. వైట్ స్టోను, రెడ్ స్టోన్స్ యాడ్ చేసేసి పెద్ద లాకెట్ లాగా ఇచ్చేసాము. ఇది అట్లాగే ఇంతకుముందు కూడా చాలా చేశాను. అలాగే ఏం చేశామంటే దీనికి కూడా వైట్, రెడ్ స్టోన్స్ ఇచ్చేసి పెద్దగా చేసి ఇచ్చామనమాట. ఇదేంటంటే అంతకుముందు అంతా ఓవెల్ షేప్ ఉన్నాయి. ఇదేంటంటే బాబా లాకెట్ సేమ్ రౌండ్ ఉందనమాట. అందుకని చెప్పి అది రౌండ్‌గా మొత్తం వచ్చేటప్పటికి చాలా నీట్‌గా వచ్చింది. పెద్దగా ఉంది. పెద్దదయింది ఇప్పుడు. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి చిన్న లాకెట్స్ ఉండి వాడలేననుకుంటే తీసుకొస్తే ఇలా పెద్దయి చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా నేను పాతవి ఇలా కొత్తగా చేస్తున్నవి నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.